షాలోమ్ అందరికి. శ్రమకాల ధ్యాన కూడికలు 14వ దినము. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఒకసారి ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని నమ్ముకుంటే మనం స్థిరముగా ఉంటాం, ఆశీర్వదింపబడతాం. ప్రియమైన వారలారా, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఎలా ఉంటాడంటే మరి కాలువల వలన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఏ విధంగా? వెట్ట కలిగినను మరి కాలములు మారినను ఆ యొక్క చెట్టుకి ఏ హాని జరగదు. ప్రియమైన వారలారా, నీరు లేని ప్రాంతంలో నాటబడిన చెట్లు ఒకవేళ వర్షం లేకపోతే, ఎండ బాగా కాస్తే, నీరు అందని పరిస్థితుల్లో అవి చనిపోతాయి. కానీ మరి నీటి కాలంలో ఓర్న నాటబడిన చెట్లయితే అవి మరి కాలానికి సంబంధం లేకుండా అవి నిరంతరము జీవిస్తూ ఉంటాయి, స్థిరత్వం కలిగి ఉంటాయి. ప్రియమైన వారలారా, దేవుని నమ్ముకున్న మనము దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము, స్థిరత్వాన్ని కలిగి ఉంటాం. అయితే దేవుడు మరలా చెప్తూ ఉన్నాడు ఏంటంటే 5-6 వచనాల్లో మరి ఒకసారి చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆశ్రయించు వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. మరి నరులను ఆశ్రయించు వారు శపించబడతారు. ప్రియమైన వారలారా, మరి దేవుణ్ణి నమ్ముకొనుట అంటే దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండుట, దేవుని మీద ఆశ పెట్టుకొనుట. మన ప్రతి ఆశకు దేవుడు మాత్రమే నెరవేర్చగలడని నమ్మటం. ప్రియమైన వారలారా, మన భద్రత అనగా మనల్ని కాపాడువాడు దేవుడే అని దేవుని మీద మనము నమ్మకం ఉంచుకొనుట. ప్రియమైన వారలారా, ఒకసారి నరులను ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో, మరి అదే విధంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో ఒక 2 ఉదాహరణలు మనము చెప్పుకుందాం. మరి సిరియన్ల దండు ఎలీషా ఉన్న ప్రాంతం చుట్టూ అవి ముట్టడి దెబ్బ వేశాయి. అయితే ఉదయాన్నే లేచి చూసిన ఎలీషా యొక్క పనివాడు మరి భయపడిపోయాడు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి మరి ఎలీషాకి చెప్పాడు ఏంటంటే, సిరియన్లు మన మీదకి దండెత్తొచ్చారు అని. అయితే మరి ఎలీషా అంటాడు, యెహోవా వీని కన్నులు తెరవమని ప్రార్థన చేయగా వాడి మనోనేత్రాలు తెరవబడతాయి. మరి వారి చుట్టూ అగ్ని రథములు కావలిగా ఉన్నట్లు మరి చూస్తాడు. ప్రియమైన వారలారా, అవును, ఈ యొక్క వ్యక్తి మరి ఈ యొక్క శిష్యుడు మరి ఆ యొక్క మనుషులను చూసి భయపడ్డాడు. మన దగ్గర ఇంత సైన్యము లేదే అని భయపడ్డాడు. కానీ దేవుని మీదే భద్రత, దేవుడే నాకు భద్రత, దేవుడే నాకు కోట, దేవుడే నాకు రక్షణ, దేవుడే నన్ను కాపాడువాడు అని విశ్వసించిన మరి ఎలీషా మరి ప్రార్థించగా వారి చుట్టూ దేవుని యొక్క దూతలు, అగ్ని రథాలు అవన్నీ కావలిగా ఉన్నాయని మరి ఆ శిష్యుడు తెలుసుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆశ్రయించు వారు భయపడరు, వారికి భద్రత దేవుడే. ప్రియమైన వారలారా, అదే విధంగా మరి గెహజీ గురించి తెలుసు. గెహజీ వస్త్రాల కొరకు, ధనము కొరకు ఆశ పెట్టుకున్నాడు. మరి నయమాన్ వెళ్ళిపోతుంటే పరిగెత్తుకొని వెళ్ళి మరి మా గురువు గారు పంపించారు, కొన్ని వస్త్రాలు కావాలి, ధనము కావాలని అడిగినప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ నయమాన్ ఇచ్చాడు. ప్రియమైన వారలారా, కానీ గెహజీ కుష్టి రోగం పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసండి, మరి నయమాను తన యొక్క స్వస్థత కొరకు మరి దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వారలారా, మరి ఎలీషా అతనికి ఆ యొక్క యోర్దాను నదిలో మరి 7 మార్లు మునగమంటే అతను ఫస్ట్ ఇబ్బంది పడ్డాడు. ఇది నేను చేయలేనా, ఇంతకన్నా బెస్ట్ రివర్స్ మాకు లేవా అని ఆలోచించాడు. కానీ తన పనివాడు చెప్పినప్పుడు ఎలీషా యొక్క మాట విని ఎలీషా మాట ప్రకారం చేసినప్పుడు తన కుష్టి వ్యాధి అంతా పోగొట్టుకున్నాడు. మరి ఎలీషాకి కానుకలు ఇవ్వాలని ఆశపడ్డాడు, కానీ ఎలీషా తీసుకోలేదు. ప్రియమైన వారలారా, కానీ గెహజీ ఆశపడ్డాడు. గెహజీ ఆశపడి అవి తీసుకొచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నీవు అక్కడ నయమాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఆ యొక్క నయమానికి విడిచిపెట్టిన కుష్టి రోగం నీకు వస్తుందని. ప్రియమైన వారలారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడు,
బలమైన దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. మరి ఆ నయమాను మరి ఎన్నో దేవతలను ఆరాధించాడు, ఎన్నో వైద్యుల్ని మరి అతను సంప్రదించాడు, ఎంతో వైద్యం తీసుకొని ఉండుంటాడు, ఎంతో ధనాన్ని వ్యయపరిచుంటాడు. కానీ ఎక్కడ ఆ యొక్క వ్యాధికి క్యూర్ అనేది దొరకలేదు. మరి నిజమైన దేవుడు కలిగి ఉన్న ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆ ప్రవక్తను అతను కలిసినప్పుడు దేవుడు మరి తనకి మేలు చేశాడు. మరి అతని అవసరం కొరకు, తన స్వస్థత కొరకు ఈ దేశమునకు వచ్చి ఈ దేవుణ్ణి ఆశ్రయిస్తే తన ఆశ తీర్చుకోవడానికి గెహజీ దేవుని వైపు వెళ్లకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని మీద కనిపెట్టుకోకుండా ఎవరైతే మరి ఈ దేవుని ద్వారా సహాయం పొందుకోవడానికి వచ్చాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన వారులారా, మరి చూడండి, దేవుని దగ్గరికి అన్యులు వస్తే మనం అన్యుల దగ్గరికి సహాయానికి వెళ్తూ ఉంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం గ్రహించాలి. మన దేవుడు బలవంతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, నిన్ను ఆశీర్వదించువాడు, నిన్ను దీవించువాడు. ప్రియమైన వారులారా, ఆకలి కొన్న వారికి ఆయన ఆహారమును దయచేయును. మరి నీ పరిస్థితులు ఆయనకి తెలుసు కదా. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎంతో ఉన్నతమైనది ఆయన ఇవ్వగలడు కదా. మరి అలాంటి దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టి మనుష్యులను ఆశ్రయిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఈ లెంట్ కాలంలో ఒకవేళ ఎటువంటి మరి అవసరతలు నీకున్నాయో కానీ మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. అందుకే దావీదు అంటాడు, యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కాదు, కానీ రక్షణ యెహోవా అధీనము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినానండి, ఆ యొక్క విజయం ఇవ్వవలసిన వాడు, అవసరత తీర్చవలసిన వాడు దేవుడు మాత్రమే. మనకు తెలుసు ప్రియమైన వారులారా, కోవిడ్ టైంలో మనకన్నా ఎంతో ధనవంతులు వారి ధనాన్ని బట్టి వారు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. వారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, పెద్ద పెద్ద డాక్టర్స్ని వారు సంప్రదించి ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరినైతే సజీవ లెక్కలో ఉంచాలనుకున్నాడో వారిని సజీవ లెక్కలో ఉంచాడు. ప్రియమైన వారులారా, నేను ఇక్కడ చెప్తుంది చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, బ్రతుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు అన్న ఉద్దేశంతో కాదు. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడే మనకి జీవం ఇచ్చేవాడు, దేవుడే ఆశీర్వదించేవాడు, దేవుడే పోషించేవాడు. కనుక సమయానికి మారిపోయే మనుష్యుల వైపు కాదు, కానీ నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దీవించబడతాం. ప్రియమైన వారులారా, దేవుడు మరి ఒకసారి చెప్తున్నాడు, ఆయన్ని నమ్ముకుంటే స్థిరముగా ఉంటాం, ఆయన నమ్ముకుంటే మనము దీవించబడతాం. ఇలాంటి కాలంలో పరిపూర్ణమైన విశ్వాసము ఆయన మీద చూపించి మరి ఆయనతో మన జీవన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు అందరి హృదయాలు నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్.